హుజరాబాద్ మున్సిపల్ చైర్మన్ మేడం రాధికా మేడం గారికి, మరి మున్సిపల్ పాలక వర్గం సభ్యులందరికీ, కౌన్సిలర్లకు, మరి మున్సిపల్ కమిషనర్ శ్రీ సమ్మయ్య గారికి, మరి మున్సిపల్లో ఉన్న అధికారులందరికీ, ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి, కార్మికులతో సహా. ఎందుకంటే వర్షాకాలం రావటం వలన ఈద్గా ఆవరణం ఖబరస్థాన్లో దాదాపు చాలా చెట్లు పెరిగినాయి. ఎవరైనా చనిపోయినట్టయితే అతనికి ఖనన చేయడానికి వెళ్ళినప్పుడల్లా నాగంపాములు కనబడుతున్నాయి. కనుక దయచేసి అంతటా పరిశుభ్రత చేసినట్టే మీరు ఈ ఈద్గా ఖబరస్థాన్ ఆవరణంలో కూడా జేసీబీ ట్రాక్టర్లు ఒక 2-3 పెట్టి మొత్తం పరిశుభ్రత కార్మికులతో చేపించాలని మిమ్మల్ని కోరుతున్నాను. మరియు మేము కొన్ని లక్షలాది రూపాయలు హుజరాబాద్ షాపింగ్ కాంప్లెక్స్ కు సంబంధించిన ట్యాక్స్ తో పాటు మరియు ముస్లిం సోదరులు ఉన్న ప్రతి ఇంటిది కూడా ట్యాక్స్ చెల్లిస్తున్నాం. కనుక మున్సిపల్ అధికారులు చేయవలసిన పని కూడా మా దగ్గర ట్యాక్స్ తీసుకున్నప్పుడు మా దగ్గర ఉన్న మస్జిదుల చుట్టూ ఉన్న పరిశుభ్రత చేయాలి. మరియు ఖబరస్థాన్లో ఉన్న గడ్డిని కూడా తొలగించడం బాధ్యత కూడా మీపైనే ఉంటుంది. కనుక మిమ్మల్ని నేను మొహమ్మద్ ముజాహిద్ హుసేన్, జామియా మస్జిద్ ఈద్గా ఖబరస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షునిగా మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ నేను మరియు నా యొక్క కార్యవర్గంతో పాటు ముస్లిం సోదరులందరి పక్షాన మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు అంతటా పరిశుభ్రత చేస్తున్నారు కనుక ఈద్గా ఆవరణంలో కూడా పరిశుభ్రత చేయాలని మిమ్మల్ని ఈ సందర్భంగా కోరుతున్నాను. తప్పకుండా వెంటనే 2-3 జేసీబీ ట్రాక్టర్లు పెట్టి మొత్తం గడ్డిని తొలగించండి, చెట్లను తొలగించండి. మాకు కూడా పరిశుభ్రత చేయవలసిన బాధ్యత మీపై ఉంటుంది. ఏదైనా ఖనన చేయడానికి వచ్చినప్పుడు రాత్రి మరి పగలు